హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వి ఆర్ త్రీ టాక్స్. అందరు బాగున్నారా? మేము ఓరియన్ మాల్కి వచ్చేసాము. వీకెండ్ కదా అని చెప్పేసి బయటకు వెళ్దామని చెప్పేసి ఇక ఓరియన్ మాల్కి వచ్చేసాము. ఎందుకు అని అంటే బాబుకు కూడా ఇంట్లో బోర్ కొడుతుంది. గేమ్ జోన్కి వెళ్తే తను కూడా ఎంజాయ్ చేస్తాడు కదా, టైం కూడా తనకి హ్యాపీగా అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసామండి. అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మంత్లీ వన్స్ లేకపోతే 3 మంత్స్కి ఒకసారి, ఒకసారి మనకు కుదిరినప్పుడు వస్తే పిల్లలు చిల్ అయిపోతారు. మనం కూడా పిల్లలు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మనము హ్యాపీగా ఉంటాం కదా. ఇది చూడండి, ఇది గన్ గేమ్ అన్నట్టు. అక్కడ నుంచి మనకు ఏలియన్స్, స్పైడర్ మ్యాన్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. మనం వాళ్ళని షూట్ చేయాలి. షూట్ చేస్తే మన స్కోర్ కార్డ్ అనేది పెరుగుతుంది. మనం బెస్ట్గా ఆడితే మన కింది నుంచి ఒకటి ఇట్లా కార్డ్ లాంటిది ఒకటి ఇచ్చేస్తారు మనకి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రేసింగ్ కార్ లాగా, మనం పిల్లలు ఉంటే పిల్లలతో మనం పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకి పర్ఫెక్ట్గా వాళ్ళు డ్రైవ్ చేయరని చెప్పేసి ఖచ్చితంగా మన పేరెంట్స్ని కూడా అలో చేస్తారు. అది ఎక్కేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బైక్ రేసింగ్. నిజంగా పిల్లలు ఎలా అంటే ఆ బైక్ రేసింగ్ మనమే చేస్తున్నాం అంతలా ఫీల్ అయిపోతారు. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని గేమ్స్ ఉన్నాయండి. బైక్ రేసింగ్, కార్ రేసింగ్, బుల్లెట్, గన్ షూట్, అలా మొత్తం మనకి ఎన్ని కావాలో అన్ని రకాల గేమ్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మేము బైక్ రేసింగ్ అని చెప్పేసి తీసేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఇంకొక రేసింగ్ ఉంది. ఇది ఎడ్ల బండి లాగా. ఎప్పుడు బైక్, కార్ కాకుండా రొటీన్గా మా బాబు ఈ ఎడ్ల బండిని ట్రై చేద్దాము అని చెప్పేసి దీన్ని ట్రై చేశాడు. వాడికి సరిగ్గా ఆడ రావట్లేదు, ఫస్ట్ టైం కదా, అందుకే అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని తిప్పేస్తూ ఉన్నాడు. ఇగో చూడండి, ఇది ఎడ్ల బండితో రేసింగ్ అన్నట్టు. చాలా బాగా అనిపించింది. డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎలాగో ఎడ్ల బండి నడపరు కాబట్టి ఇది బెస్ట్. దాని తర్వాత బైక్ రేసింగ్ అయితే వాళ్ళే నిజంగా బైక్ నడుపుతున్నారా అన్నంతగా ఫీల్ అయిపోతూ బైక్ డ్రైవ్ చేశాడు. ఆ బైక్ని ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ, బైక్ పైన సగం ఇటు పడిపోతూ అటు పడిపోతూ నిజంగా బైక్ నడుపుతున్నట్టు ఫీల్ అయిపోయాడు. చాలా బాగా అనిపించేసింది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడికి వచ్చేసి సేమ్ ఆ గన్ షూట్ లానే ఉంది. దీన్ని కూడా గన్ షూట్ చేయాల్సిందే. ఇక్కడ కూడా అంతే, మనకు 2 గన్స్ ఇచ్చేశారు. అక్కడ నుంచి వచ్చే ఏలియన్స్ని కానీ మనకు ఎనిమీస్ని కానీ షూట్ చేయడం అలా ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్. కొంచెం చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇట్లా క్యాట్, డాగ్ వాటి పైన ఎక్కి నడిపిస్తున్నట్టుగా అలాంటి కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్పైడర్ మ్యాన్స్ వస్తున్నారు, ఏలియన్స్ లాగా వచ్చేస్తున్నారు. వాళ్ళని మనం గన్తో షూట్ చేయాలి. గన్తో షూట్ చేసి మనం పర్ఫెక్ట్గా షూట్ చేసుకుంటూ ఉంటే మనకు స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం కరెక్ట్గా షూట్ చేయకపోతే మన గేమ్ ఓవర్ అయిపోతుంది. వాళ్ళు ఇలా దగ్గరగా చిన్నపిల్లలు అనేది చూసారు, అమ్మో దగ్గరకు వచ్చేస్తున్నారు అన్నంత భయపడేలా ఉంది. బట్ గేమ్స్ మాత్రం అన్నీ బాగున్నాయి. ఇది కొంచెం మెంటల్ యాక్టివిటీకి సంబంధించింది, స్పీడ్కి సంబంధించిన గేమ్స్ మాత్రం ఉన్నాయి. పిల్లల్లో కొంచెం స్పీడ్ పెరగాలన్నా, వాళ్ళు కొంచెం మెంటల్గా గేమ్స్కి ఇవి బెస్ట్ అనుకోవచ్చు. బయట మళ్ళీ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయండి. ఇవి మేము ఇండోర్లో ఆడుతున్నాము. మనం కార్డ్ తీసుకొని మనం ఎంతతో రీఛార్జ్ చేస్తే ఒక్కొక్క గేమ్కి 100 రూపీస్, 80 రూపీస్, 150 రూపీస్ అన్నట్టు ఉన్నాయి. మేము 1000 రూపీస్తో కార్డ్ రీఛార్జ్ చేసుకున్నాము. 1000 రూపీస్కి సంబంధించిన గేమ్స్ అన్నీ ఆడేసాము. మా బాబు ఒక్కడే కాబట్టి వాడికి సరిపోయింది. ఇంకా వాడు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఈ గేమ్ చూడండి, దాంతో ఉన్నది ఒకటి రౌండ్గా ఉన్నదాన్ని పిక్ చేస్తున్నారు కదా, అవి రౌండ్గా ఉన్నవి. వాటిని మళ్ళీ మనం వెళ్ళి టికెట్ కౌంటర్ మనం తీసుకుంటున్నాం కదా, అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనం ఎన్ని అవి గెలుచుకున్నామో దానికి సంబంధించిన గిఫ్ట్స్ అనేవి ఇచ్చేస్తారు. చిన్న గిఫ్ట్ నుంచి పెద్ద గిఫ్ట్. చిన్న గిఫ్ట్ వచ్చేసి ఎరేజర్, షార్ప్నర్, పెన్సిల్స్ నుంచి పిల్లలు ఆడుకునే పెద్ద గిఫ్ట్ల వరకు మనకి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేసి బయట అవుట్డోర్ గేమ్స్ అండి. దీంతో మాత్రం మనకు ఫిజికల్ యాక్టివిటీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఫిట్నెస్కి కూడా బెస్ట్ అని చెప్పచ్చు. స్విమ్మింగ్ ఉంది, బోటింగ్ ఉంది. బోటింగ్ అని చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా వాటర్లో. నెక్స్ట్ అన్ని గేమ్స్ ఇక్కడ ఉన్నాయి. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వి ఆర్ త్రీ టాక్స్. సండే అంటే పిల్లలు వీక్ అంతా స్కూల్కి వెళ్ళి బిజీ షెడ్యూల్లో ఉంటారు కాబట్టి సండే అనేది వాళ్ళకు ఫన్ డే, రిలీఫింగ్ డే, ఎంజాయింగ్ డే. అందుకే ఖచ్చితంగా పిల్లల్ని మీకు కుదిరినప్పుడు బయటకు తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయించేసేయండి. బాయ్.